హలో అండి, ఇంట్లోనే మనము వైట్ సాస్ పాస్తా ఈజీగా ఎలా తయారు చేస్తాం రండి చూసేద్దాం. ఇక్కడ నేను అన్ని వెజిటేబుల్ దాంట్లో యాడ్ చేస్తాను. ఫస్ట్ మనం పాస్తా బాయిల్ కోసం వాటర్ తీసుకున్నాను. వాటర్లో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను. వాటర్ కొంచెం సాల్ట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ కొంచెం యాడ్ చేసి బాగా కలుపుకున్నాను. ఇప్పుడు మూత పెడిసి బాయిల్ అయిన వరకు మూత పెట్టాలి. బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు నేను పాస్తా యాడ్ చేసాను. ఇక్కడ నేను 2 కప్స్ పాస్తా యూజ్ చేస్తున్నాను. 2 కప్పు బాగా కలుపుకొని బాయిల్ అవ్వడానికి వదిలేయాలి. చూసారా బాయిల్ అవుతున్నది. ఇప్పుడు మనం వెజిటేబుల్ కట్ చేస్తాము. ఇక్కడ ఫస్ట్ నేను గార్లిక్ కట్ చేస్తున్నాను. గార్లిక్ పూర్తిగా చిన్నగా గుండగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా చాప్ చేసుకోవాలి. గార్లిక్ అయిన తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్, మీ దగ్గర ఇంకేమైనా బ్రాకలీ కానీ లేకపోతే వేరేగా ఏదైనా ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఇప్పుడు ఇంతకు ఉన్నది కాబట్టి నేను మష్రూమ్, క్యాప్సికమ్ అండ్ గాజర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు క్యాప్సికమ్కి స్క్వేర్ పీస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. అదేంటంటే క్యారెట్ కూడా కొంచెం పెద్ద, అంటే మరీ గుండుగా కాకుండా, ఎందుకంటే ఈ పాస్తాకి ఎక్కువ బాయిల్ అయితే టేస్ట్ రాదు కాబట్టి హాఫ్ బాయిల్గా ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ నేను అన్నీ మొత్తం ఒక క్యారెట్ కట్ చేసుకొని వేస్తున్నాను. ఒక క్యారెట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం మష్రూమ్ కట్ చేసుకుంటున్నాం. మష్రూమ్ నేను ఒక ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను. ప్యాకెట్ మొత్తము ఈ విధంగా మష్రూమ్ కూడా కట్ చేసుకోవాలి. మష్రూమ్తో మంది బిగ్ బాయిల్ అవుతుంది కదా, కాబట్టి ఇది లాస్ట్కి మనం యాడ్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా నేను అన్ని మష్రూమ్కి గుండ కట్ చేశాను. చూసారా, ఇప్పుడు ఆనియన్కి నేను 1 ఆనియన్ తీసుకున్నాను. దానికి పూర్తిగా ఈ విధంగా కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాని ఒక్కొక్క లేయర్ని సెపరేట్ చేసుకుంటున్నా. చూసారా, ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. అన్నదాకా సెపరేట్ అయిపోయింది. ఎంత కలర్ఫుల్ కనబడుతున్నది. సో ఇప్పుడు మనం పాస్తా ఎంతవరకు బాయిల్ అయింది నేను చూసేస్తాను. బాయిల్ పూర్తిగా అయిపోయింది. చూసారా, మనం దీంట్లో వేసి కట్ చేస్తున్నాం. లోన బాయిల్ అయిందో కుక్ అయిందో లేదో చూడడానికి ఇలా కట్ చేస్తే లోన ఎటు వైడ్ లేయర్ గట్ట ఇట్లా లేకపోతే బాయిల్ అయినట్టుగా. నాది అది బాయిల్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు బటర్ తీసుకున్నాను. ప్యాన్ పెట్టేసి బటర్లో కొంచెము ఆయిల్ కూడా నేను యాడ్ చేశాను వెజిటేబుల్ ఫ్రై చేసుకోవడానికి. ఫస్ట్ ఇక్కడ మనము తెల్లుల్లి వేసుకోవాలి. గార్లిక్ చూసారా, గార్లిక్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 30 to 40 సెకండ్ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఆనియన్ వేసుకుంటున్నా. అది కొంచెం ఇటు అటు కొంచెం ఒక 10 సెకండ్ అయిన తర్వాత ఇప్పుడు మనం వెజిటేబుల్ వేసుకుంటున్నాం. ఈ రకంగా వెజిటేబుల్ వేసుకోవాలి. మొత్తము కలుపుకొని ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాం. దానికన్నా ముందు ఇక్కడ నేను మైదా, వైట్ సాస్ పాస్తాకి మెయిన్గా మైదా అవసరము. మైదా తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూసారా, పక్కన పెట్టాను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని మష్రూమ్ యాడ్ చేసాను. బాగా కలుపుకొని సగం బాయిల్ హై ఫ్లేమ్లో చేయాలి. ఎందుకంటే మష్రూమ్లో వాటర్ వస్తుంది కాబట్టి హై ఫ్లేమ్లో చేస్తే ఎట్ అవ్వదు. చూసారా, ఆల్మోస్ట్ 70 to 80% కుక్ అయిపోయింది వెజిటేబుల్స్. ఇప్పుడు మనం బటర్ తీసుకున్నాము. మనం ఇది 2 మెథడ్లో చేసుకోవచ్చు. ఫస్ట్ మైదా వేసి బటర్లో మొత్తము కరిగించేసి మొత్తం ఫ్రై చేసి మిల్క్ వేయవచ్చు. లేకపోతే డైరెక్ట్ ఇలాగ వాటర్లో అలా కలిపేసి ఇలాగ డైరెక్ట్ వేసి ఇక మీడియంగా చూసారా ఈ విధంగా తిప్పాలి. కలుపుకొని ఈ విధంగా థిక్గా రావాలి. ఇప్పుడు నేను ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. మష్రూమ్ యాడ్ చేసి
మొత్తం వెజిటేబుల్ యాడ్ చేసిన తర్వాత పాస్తా యాడ్ చేసుకొని బాగా కలిపితే ఇంట్లోనే మనం ఈజీగా పాస్తా రెడీ చేస్తాము. ఇప్పుడు నేను పాస్తా బాయిల్ చేసిన వాటర్ ఉన్ను అది కొంచెం యాడ్ చేస్తాను, పాలు కొంచెం యాడ్ చేసుకుని, ఎందుకంటే పాలు కూడా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను 3 స్లైస్ చీజ్ తీసుకున్నాను. తీసుకొని బాగా కలుపుకోవాలి. కానీ దీంట్లో మెయిన్ ఒరిగానో చిల్లీ ఫ్లేక్స్ కంపల్సరీ ఉండాలి, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ప్లేట్లో సర్వ్ చేస్తే ఎంతో టేస్ట్మైన రెస్టారెంట్ స్టైల్ లాగా పాస్తా, వైట్ సాస్ పాస్తా చూడడానికి ఎంత బాగుంది, టేస్ట్ కూడా అంతే బాగుంది. నా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.